హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము బెంగళూరులో ఉంటున్నామని ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పా కదండి. ఈరోజు బెంగళూరు నుండి పెనుగొండ లేపాక్షి టెంపుల్ కోసం 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మేమున్న లొకేషన్ నుండి 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 3 అవర్స్ దాకా పడుతుంది జర్నీ అనుకున్నాం. మొత్తం హైవే మీదనే, ఇంకా ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు అని. బెంగళూరు నుండి దేవన్హల్లి హైవే, బెంగళూరు హైదరాబాద్ హైవే మీద నుండి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 7 o'clock అంతా స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ మేము వెళ్ళబోతుంది పెనుగొండ ఫోర్ట్కి. ఓల్డ్ ఫోర్టే, కానీ మెయిన్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ఫోర్ట్కి వెళ్ళే రూట్ అంతా చాలా బాగుంటుంది అని విన్నాము. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఆగాము. లాస్ట్ టైం చెప్పా కదండి, మైసూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు తుప్పపొడి 30 ఇడ్లీ ట్రై చేశాను, నాకు అసలు నచ్చలేదని. కానీ ఇక్కడ మసాలా దోశ ఆర్డర్ చేసాము. పైన ఒక పౌడర్ వేశారు, అది మాత్రం చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ 9:20కి స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుండి డైరెక్ట్గా ఫోర్ట్కి వెళ్ళేసరికి 10. మనం పెనుగొండ ఫోర్ట్కి వెళ్ళాలన్నప్పుడు ఇది ఎంట్రన్స్లోనే ఆర్చ్ ఉంటుంది, పెనుగొండ ఫోర్ట్ అని. ఇక్కడ నుండి 6 kilometers అలా ఉంటుంది. చుట్టూ కొండల మధ్యలో ఈ రోడ్ అంతా చాలా బాగుంటుంది. రైడర్స్ అయితే మేము వెళ్ళే దారిలోనే ఒక 50-60 బైక్స్ చూసుంటాము. అంతమంది రైడర్స్ అంతా వస్తూనే ఉన్నారు. ఈ ఫోర్ట్కి మెయిన్ అట్రాక్షన్ అయితే రోడ్సే. ఈ రోడ్స్ అన్ని బాగా పెద్దగా వేశారు. ఇంకా సన్ రైజ్, సన్సెట్ ఆ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. పైనకి వెళ్ళే దారిలోనే మనకు ఒక మంచి వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఇక్కడ నుండి లేపాక్షి టెంపుల్ వెళ్ళాలనుకున్నాం. వెళ్ళే దారిలోనే కుంభకర్ణ స్టాట్యూ ఉంది అంటే అక్కడికి వెళ్ళాం. ఈ పెనుగొండ ఫోర్ట్ నుండి కుంభకర్ణ స్టాట్యూకి ఒక 7 kilometers ఉంటుంది. ఈ కుంభకర్ణ స్టాట్యూ దగ్గర అయితే ఎంట్రీ టికెట్ 10 rupees పే చేయాల్సి ఉంటుంది. బయట చూడడానికి ఇలా ఉంది, కానీ లోపలైతే ఎంటర్ అయితే మొత్తం అంతా ప్లెయిన్గా జస్ట్ రూమ్ లాగా ఉంది అంతే. ఇక్కడ నుండి లేపాక్షి టెంపుల్ 51 kilometers ఉంటుంది. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. మేము 12:20 కల్లా స్టార్ట్ అయ్యాం. 1:30, 1:40 అంతా కూడా రీచ్ అయిపోయాం ఆ టెంపుల్కి.
లేపాక్షి టెంపుల్ నుండి కూడా మేమున్న లొకేషన్కి 120 కిలోమీటర్స్ ఉంటుంది. నార్మల్గా అయితే టెంపుల్ కంటే ముందు ఈ నంది ఇంకా జటాయు స్టాచ్యూ ఉంటాయి కదండి, అక్కడ విజిట్ చేసి తర్వాత టెంపుల్ వెళ్తారంట. మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాం, తర్వాత నంది ఇంకా జటాయు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాం. ఆ వీడియో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇదే వీరభద్రస్వామి టెంపుల్. నంది స్టాచ్యూ నుండి ఇక్కడికి జస్ట్ 500 మీటర్స్లోనే ఉంటుంది. ఈ టెంపుల్లో అయితే వీరభద్రస్వామి ఇంకా శివుడు, భద్రకాళి అమ్మవారు ఉంటారు. మనం టెంపుల్లో ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి చూస్తే ఈ స్కల్ప్చర్స్ అంతా కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మొత్తం పెద్దవి 35 పిల్లర్స్ దాకా ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ వచ్చేసి హ్యాంగింగ్ పిల్లర్. ఈ పిల్లర్కి గ్రౌండ్ టచ్ అవ్వదు, కొన్ని ఇంచెస్ గ్యాప్ ఉంటుంది అన్నారు. ఇక్కడ అందరు చెక్ చేస్తున్నారు ఈ హ్యాంగింగ్ పిల్లర్ గ్రౌండ్ టచ్ అయ్యిందా లేదా అని. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశా, కానీ ఒక కార్నర్లో స్ట్రక్ అవుతుంది. నేను చాలా వీడియోస్ చూసా, కార్నర్స్ ఏం స్ట్రక్ అవ్వకుండా ఈజీగా వచ్చేయడం, బట్ ఎందుకో అది చూస్తే కూడా తెలుస్తుంది కింద స్ట్రక్ అవుతున్నది. మెయిన్ టెంపుల్లో అయితే ఫొటోస్, వీడియోస్ అలాంటివేం అలో లేదు. ఈ పెయింటింగ్స్ చూడండి, ఒక్కొక్క పెయింటింగ్లో ఒక్కొక్క స్టోరీ ఉందంట. రామాయణం, మహాభారతం, పురాణాల్లో ఉన్నవన్నీ ఉన్నాయంట. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటో మరి ఈ పెయింటింగ్స్ అన్ని కొంచెం ఫేడ్ అవుతున్నాయి. మెయిన్ టెంపుల్లో ఫొటోస్, వీడియోస్ అలాంటివి అలో లేదని చెప్పా కదండి. ఫస్ట్ అయితే నేను టెంపుల్లోకి వెళ్ళంగానే డైరెక్ట్గా వీడియో తీశాను, తర్వాత చూశాను అలో లేదన్నది. ఈ మెయిన్ టెంపుల్కి రైట్ సైడ్లోనే నాగలింగ కూడా ఉంటుంది. 18 ఫీట్స్ ఉంటుంది. ఈ నాగలింగం వెనుక ఉన్న గోడ పైన మెరూన్ కలర్వి మచ్చలు ఉంటాయి. అవి ఈ టెంపుల్ని కట్టిన విరూపన్న బ్లడ్ అంటారు. ఈ టెంపుల్ కడుతున్నప్పుడు మధ్యలో రాజు చనిపోతాడంట. ఆ రాజు చనిపోయిన తర్వాత వాళ్ళ సన్నిన్లా అల్లుడు ఉంటారు కదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ విరూపన్న మీద కోపంతో చాడీలు చెప్తారంట, ఈ ఖజానా డబ్బులని వేస్ట్ చేస్తున్నారు అలా అంతా కూడా. అప్పుడు ఆ రాజుకి టెంపుల్ కడుతున్నట్టు తెలియకపోవడం వల్ల ఈ విరూపన్నకి 2 కళ్ళు తీసేయమని చెప్పి పనిష్మెంట్ ఇస్తారంట. ఇది విరూపన్నకు తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్తే నా కళ్ళు వాళ్ళు తీసేస్తారు, నేనెందుకు వాళ్ళ దగ్గర అవమానపడాలి అని చెప్పి తన 2 కళ్ళను తీసుకొని పీకేసి విసిరేస్తాడంట. ఇది సీతాదేవి పాదం. రామాయణంలో రావణాసురుడు సీతను లంకకి తీసుకెళ్తున్నప్పుడు ఈ జటాయువు తనతో ఫైట్ చేసినప్పుడు రావణాసురుడు ఒక రెక్కని విరక్కొడతాడు కదండి, అప్పుడు ఈ కొండ మీద పడతాదంట. అక్కడ సీతాదేవి పాదం మోపి జటాయువుని ఆశీర్వదిస్తుందంట. అందులో నుండి వాటర్ వస్తూనే ఉంటాయి. రాముడు వచ్చే వరకు ఆ జటాయువు ఆ పాదం మోపిన ప్లేస్లో ఉన్న వాటర్ తాగి బ్రతుకుతూ ఉంటుందంట. టెంపుల్కి వెళ్ళే ముందు నంది ఇంకా జటాయు స్టాట్యూ చూసుకొని వెళ్తారన్నా కదండి, ఇదే ఆ నంది స్టాట్యూ. మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, అదే జటాయు స్టాట్యూ. ఈ నంది స్టాచ్యూని సింగిల్ గ్రానైట్ స్టోన్తోనే తయారు చేశారంట. ఇంకా టెంపుల్ కూడా చూసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 4 అయ్యింది. అప్పుడు మేము లంచ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ మేము స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ఫాగ్తో ఉంది. జర్నీ అంతా కూడా చాలా బాగా అనిపించింది. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ సన్సెట్ చాలా బాగుంది.